వొడాఫోన్ ఐడియా యూజర్స్‌కి ఒక గుడ్ న్యూస్. సో, నాన్ స్టాప్ హీరో అనే ప్లాన్‌నయితే ఇప్పుడు వొడాఫోన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ మనకి రూ. 365తో స్టార్ట్ అయ్యి రూ. 1198 వరకు ఉంటుందనమాట. ఏంటి ప్లాన్ గొప్పతనం అంటే మనకి అన్‌లిమిటెడ్ 4జీనైతే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మామూలుగా మనకి 4జీ అయినా, 5జీ అయినా సరే మనం రీచార్జ్ చేయించుకున్న తర్వాత డైలీ మనకి లిమిట్ ఉంటది. 2 జీబీయో, 3 జీబీయో ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ తర్వాత మనకి నెట్ స్పీడ్ అనేది తగ్గిపోతుంది కదా! సో, ఇది మనకి వీళ్ళు తెచ్చిందేంటంటే అన్‌లిమిటెడ్ 4జీనైతే ఆఫర్ చేస్తున్నారు. సో, ఇందులో మన ఆంధ్ర అండ్ తెలంగాణ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ యూజర్స్ ఎవరైతే వొడాఫోన్ ఐడియా వాడతారో ఈ ప్యాకేజెస్ ద్వారా అన్‌లిమిటెడ్ డేటానైతే పొందొచ్చు. కాపోతే వొడాఫోన్ దగ్గర ఏంటంటే పాపం 5జీ లేకుండా పోయింది. అంటే 5జీ ఉన్నప్పటికీ ఎయిర్‌టెల్ అండ్ జియో లాగా ఇండియా వైడ్‌గా అయితే వీళ్ళ సర్వీసెస్ అందుబాటులోకి ఇంకా తీసుకురాలేకపోయారు. దానివల్ల ఈ 4జీ ఏదైతే ఉందో దీని ద్వారానే ప్రస్తుతానికున్న వీళ్ళ కస్టమర్స్ 5జీ మోజులో జియో అండ్ ఎయిర్‌టెల్‌కి వెళ్ళిపోకుండా చూసుకోవడం కోసం ఈ ప్లాన్స్ తీసుకొచ్చినట్టుగా అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి వివో నుంచి వివో X200 సిరీస్ మొబైల్స్‌ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా! X200, X200 Pro అలాగే X200 మినీ చైనాలో లాంచ్ చేశారు. సో, ఇందుట్లోనే ఇప్పుడు మనకి X200S అలాగే X200 అల్ట్రా ఈ 2 మోడల్స్‌ని కూడా తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన కలర్స్ అయితే బయటకొచ్చినియి. ఎస్ మోడల్‌లో మనకి బ్లాక్ అండ్ సిల్వర్ ఉండబోతుందంట. అల్ట్రాలో బ్లాక్ అండ్ న్యూ రెడ్ కలర్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అయితే X200 మినీని అయితే తీసుకొచ్చారు కదా! ఈ ఇయరు. అయితే నెక్స్ట్ టైము X300లో మినీ తీసుకురారు అని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. మేబీ అంత సక్సెస్ అయ్యి ఉండకపోవచ్చు ఆ మోడలు X200 మినీ మోడలు. అందుకని మళ్ళీ దాన్ని డిస్కంటిన్యూ చేస్తున్నట్టున్నారు. సో, డిస్కంటిన్యూ చేసి ఏం చేస్తారో తెలిసిందిగా వీళ్ళు కూడా ఒక స్లిమ్ అని చెప్పి మొబైల్ తీసుకొస్తారు. ఎలాగో యాపిల్ తీసుకొస్తుంది. దాన్ని చూసి సామ్‌సంగ్ తీసుకొస్తుంది. ఇక మిగిలిన బ్రాండ్స్ కూడా ఆ బాట పట్టేస్తాయి. ఇక నెక్స్ట్ చూస్తే ఒప్పో ఫైండ్ N5 ఫోల్డింగ్ మొబైల్ ఫోన్ టీజ్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. ఇదే మొబైల్‌ని మనకి వన్‌ప్లస్ ఓపెన్ 2 పేరు మీద తీసుకొస్తారు. యాక్చువల్‌గా వీళ్ళు ఫోల్డింగ్ మొబైల్ లాస్ట్ ఇయర్ తేలా 2024లో తీసుకురాలేదు. ఒప్పో ఫైండ్ N3 పేరు మీద 2023లో మొబైల్ తీసుకొచ్చారు. అదే ఇయర్‌లో మనకి వన్‌ప్లస్ ఓపెన్ పేరు మీద ఇదే మొబైల్‌ని రీబ్రాండ్ చేసి అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు దాని సక్సెసర్ కింద ఈ మొబైల్‌ని అయితే తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ మనకి థిక్‌నెస్ వీళ్ళు పెన్సిల్‌తో మెజర్ చేసి అయితే చూపిస్తున్నారన్నమాట. మనకి స్టాండర్డ్ పెన్సిల్ 7-8 టీఎస్ ఉంటుంది. వీళ్ళు తీసుకొచ్చే ఈ మొబైల్ మనకి 4 థిక్‌నెస్‌తో వస్తుంది అని చెప్పి అయితే వీళ్ళు ఇక్కడ టీజ్ చేస్తున్నారు. 4 అంటే అన్‌ఫోల్డ్ చేశాక, ఫోల్డ్ చేసిన తర్వాత మనకి 8 థిక్‌నెస్ ఉండే అవకాశం ఉందన్నమాట. సో, థిక్‌నెస్ అయితే తక్కువలో తీసుకొస్తున్నారని చెప్పేసి వీళ్ళు ఈ విధంగా అయితే టీజ్ చేస్తున్నారు. సో, మొబైల్ ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి. మేబీ నేను అనుకోవడం ఈ Q1లో తీసుకొచ్చేయవచ్చు. ఇక ఫైనల్ నుంచి ఏఐని సరిగ్గా వాడుకుంటే మంచి ఫలితాలని అందిస్తది అనటానికి ఇదొక ఉదాహరణ. సో, అంటే ఏఐతో నష్టం ఎంతుందో లాభం కూడా అంతే ఉంది. మనం ఏ విధంగా ఏఐని వాడుతున్నాము అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే 19 ఏళ్ల క్రితం ఒక క్రైమ్‌ని ఏఐ ద్వారా ఇప్పుడు పోలీసులు నేరస్తుల్ని పట్టుకొని ఫైల్ క్లోజ్ చేసినట్టుగా తెలుస్తుందనమాట. సో, ఇది మనకి 19 ఏళ్ల క్రితం కేరళలో జరిగింది. 2006లో రజనీ వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా ఉంటుందంట. అక్కడ అనిల్ కుమార్ అనే ఒక వ్యక్తితో అయితే పరిచయం ఏర్పడింది. సో, వీళ్ళిద్దరూ లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉండగా ఈమె ప్రెగ్నెంట్ అయింది. సో, ఆ విషయం ఆడికి చెప్తే అనిల్ కుమార్ అనేవాడికి చెప్తే అబార్షన్ చేయించుకోమన్నాడంట. సో, తనేమో లేదు పెళ్లి చేసుకోమని చెప్పడంతో ఈ అనిల్ కుమార్ అనేవాడు పఠాన్‌కోట్ పోస్ట్‌లో ఆర్మీ జాబ్ అయితే చేస్తున్నాడంట. వీడికి ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. వాడి పేరు రాజేష్. సో, వాడికి ఈ విషయం అయితే చెప్పాడంట. సో, ఇద్దరు కలిసి ఈమెని ఏదో రకంగా చంపేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యారంట. తర్వాత వీడికి కవలలు అయితే పుట్టారు. ఈ రజనీ అనే ఆవిడని అప్పుడు పుట్టిన కవల పిల్లల్ని ముగ్గురిని చంపేసినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత వీళ్ళు పరారైపోయారు. అప్పటి నుంచి ఈ కేసు 2010 వరకు పోలీసుల చేతిలో ఉంది. ఆ తర్వాత సీబీఐకి అందిస్తే సీబీఐ వల్ల కూడా కాలేదంట ఈ కేసుని సాల్వ్ చేయడం. తర్వాత ఇప్పుడు మనకొచ్చిన ఏఐని ఆధారం చేసుకొని ఆ పాత నేరస్తులు అప్పుడు ఉండేవాళ్ళు కదా! సో, వాళ్ళు ప్రస్తుతం ఎలా ఉంటారనే దాన్ని శోధించారు. సో, దాని ద్వారా వీళ్ళు ఫేస్‌బుక్‌లో వేరే వాళ్ళ ఎవరిదో వెడ్డింగ్‌కి సంబంధించిన ఇమేజెస్‌లో వీళ్ళని ఫైండ్ చేశారనమాట. అక్కడ 90% వీళ్ళు పోలికలు కలవడం ఇయన్నీ చూసి ఎంక్వైరీ చేస్తే వీళ్ళు వాళ్ళ పేర్లు మార్చుకొని ఆల్రెడీ పెళ్ళిళ్ళు చేసుకొని ఏవో టీచర్ జాబ్స్ చేసుకుంటూ ఉంటున్నారు. సో, మొత్తానికి 19 ఏళ్ల తర్వాత వాళ్ళనెళ్లి అక్కడ అరెస్ట్ చేసి 19 ఏళ్ల తర్వాత ఈ రజనీ అనే ఆవిడకి న్యాయం చేసినట్టుగా అయితే తెలుస్తుంది. సో, చూసారు కదా! ఏఐని వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో, సరిగ్గా వాడితే ఇలాంటి ఫలితాలు ఎన్నో వస్తాయి. సో, అయితే మన ఇండియాలో ఇదే ఫస్ట్ కేస్ అనమాట. ఏఐతో సాల్వ్ చేసిన కేసు ఇదే ఫస్టు. మనకి అదర్ కంట్రీలో చూస్తే ఓ 2, 3 ఇలాగే ఏఐ ద్వారా సాల్వ్ చేసిన కేసులైతే ఉన్నాయి. ఇప్పుడు మన ఇండియాలో కూడా ఇటువంటిదైతే వింటున్నాము.